హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. చిత్తూరు జిల్లాలో అపోలో హెల్త్ యూనివర్సిటీ బాగా ట్రోల్ అవుతూ ఉంది. అయితే ఇది ఎందుకు ట్రోల్ అవుతూ ఉంది అపోలో హెల్త్ యూనివర్సిటీ అంటే, అక్కడ కొన్ని వందలాది మంది స్టూడెంట్స్కి ఫుడ్ పాయిజన్ అయిపోయి వారందరూ హాస్పిటల్లో జాయిన్ అని చెప్పి అపోలో హాస్పిటల్ కూడా సరిపోక గవర్నమెంట్ హాస్పిటల్, ఆ దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో కూడా జాయిన్ చేసి నానా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ సేవ్ ఫర్ అపోలో స్టూడెంట్స్ అని చెప్పేసి హ్యాష్ట్యాగ్తో బాగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. అయితే ఒక సాక్షి తప్పితే మిగతా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏది కూడా అపోలో స్టూడెంట్స్కి ఇంతమందికి ఏదో ఒకరు ఇద్దరు కాదు, ఆల్రెడీ 70 నుంచి 100 మంది పిల్లలు ఐసీయూలో ఉన్నారని, 700 వరకు పిల్లలు ఫుడ్ పాయిజన్ అయ్యి అనేక హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారని చెప్పేసి బాగా ట్రోల్ అవుతూ ఉంది. న్యూస్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాకపోయినప్పటికీ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంది. అయితే హ్యాష్ట్యాగ్ చేస్తూ పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే ఇంకా సాయి ధరమ్ తేజ్ కానీ ఇలాంటి వాళ్ళందరికీ వాళ్ళ అపోలో కాబట్టి సైలెంట్గా ఉన్నారా, అందుకనే ఈ మీడియా మాఫియా కంటే ఇంకా ఎక్కువైపోయింది, అందుకనే మెయిన్ స్ట్రీమ్ మీడియా రాలేదా అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. మరి ఎంతవరకు నిజమో తెలియదు, కానీ మీడియాలో అయితే ఒక సాక్షి తప్పితే మిగతా ఏ మీడియా దీని గురించి చర్చ పెట్టలేదు. మరి ఎందుకు పెట్టలేదు అనేది అది పవన్ కళ్యాణ్ గారు కూడా చూడాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ పిఠాపురంలో నేను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడతానంటూ అదేదో అపోలో హాస్పిటల్ అక్కడ 10 ఎకరాల పొలం కొన్నారు, ఈ 10 ఎకరాలలో ఉపాసన రామ్ చరణ్ గారు ఇద్దరు కలిసి అక్కడ కడుతున్నారు అని అంటున్నారు. అపోలో హాస్పిటల్ మల్టీ స్పెషల్ హాస్పిటల్ కడితే అపోలోకి వెళ్ళి పేదవాడు వైద్యం చేయించుకోవాలంటే అది అవ్వదు. కానీ ఇది మాత్రం చిత్తూరు జిల్లాలో అపోలో హెల్త్ యూనివర్సిటీలో ఇంతమంది పిల్లలకు ఇంత ఇబ్బందులు జరిగేసి 70 నుంచి 100 మంది పిల్లలు ఐసీయూలో ఉంటే ఇప్పటికి కూడా దాని గురించి ప్రభుత్వం కానీ అధికారికంగా అపోలో సంబంధించిన ఆ యూనివర్సిటీకి సంబంధించిన వారు కానీ ఎవరు దాని పిల్లలకి ఇలా జరిగింది లేకపోతే ఇది అబద్ధమని కూడా వారు మీడియా ముందుకు వచ్చి కొట్టేయలేదు. మరి చూడాలి ఇది ఎంతవరకు. కానీ పిల్లల్ని మాత్రం ఇది నిజమే కనుక సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న న్యూస్ కనుక నిజమే అయితే ఆ పిల్లల్ని జాగ్రత్తగా కాపాడాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.